ఈ దినము మనముకు మరి ఒక నూతన అంశంతోటి మీ ముందుకు వచ్చి ఉన్నాను. యేసే దేవుడని, క్రీస్తు యేసు ప్రభువారు నిజమైన దేవుడని నిరూపించబడినటువంటి బైబిల్‌లోని ఒక 15 అంశాలను ఈ దినం మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మనము ఈ విషయాలను ఎవరితో అన్నా అన్యులైన వ్యక్తులతో కానీ, లేదంటే ఎవరన్నా మనతోటి యేసు దేవుడని ఎక్కడ నిరూపించబడింది, బైబిల్‌లో ఏ ఏ వాక్యాలున్నాయి చూపించమని మనల్ని ఎవరైనా రెఫరెన్స్ అడిగినప్పుడు కూడా మనవి ఈ అంశాలను గనక చక్కగా పూర్తిగా వాక్య ధ్యానాలు గనక చేసుకొని ఉన్నట్లయితే మనము ఎవరికన్నా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా బావుంటుందని ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అయితే యేసే దేవుడని బైబిల్‌లో నిరూపించబడినటువంటి ఒక 15 అంశాలను ఈ దినం మీ ముందు ఉంచుతున్నాను. మొదటిదిగా యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనము, యేసు బలవంతుడైన దేవుడు. రెండవదిగా మత్తయి సువార్త 1వ అధ్యాయము 22, 23 వచనాలు, యేసు మనతో ఉన్న దేవుడు. మూడవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2 వచనాలు, యేసు వాక్యమై ఉన్న దేవుడు. నాలుగవదిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనము, యేసుక్రీస్తు వారు అద్వితీయ దేవుడు. ఐదవదిగా అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనము, యేసు స్వరక్తమిచ్చి మనల్ని కొనుక్కున్న దేవుడుగా ఉన్నాడు. ఆరవదిగా రోమాపత్రిక 9వ అధ్యాయము 6వ వచనము, యేసు సర్వాధికారి అయిన దేవుడు. ఏడవదిగా ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనము, యేసు దైవ స్వరూపం కలిగిన దేవుడు. ఎనిమిదవదిగా కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనము, యేసు పూర్తి దైవత్వం కలిగిన దేవుడు. తొమ్మిదవదిగా 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, యేసు శ్రీమంతుడైన దేవుడు. పదవదిగా 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనము, యేసు జీవము గల దేవుడు. 11వదిగా తీతు పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము, యేసు మహాదేవుడు. 12వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనము, యేసు దేవుని ప్రతిబింబముగా ఉన్నారు. 13వదిగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము, యేసు సింహాసనాసీనుడైన దేవుడు. 14వదిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 20వ వచనము, యేసు నిజమైన దేవుడు. 15వదిగా ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము, యేసు ఆదియు అంతమునై ఉన్న దేవుడు. ఇవే కాదండి, ప్రకటన గ్రంథంలో ఇంకా ఆల్ఫా ఒమేగా అయిన దేవుడుగా కనిపిస్తారు. అన్ని విషయముల్లో మనము చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది. కానీ ఎవరో ఏదో చెప్పారని దేవుడుగా కాకుండా పోరు సజీవుడైన దేవుడు, జీవం కలిగిన దేవుడు మనకున్నాడని, సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సర్వాంతర్యామి అయిన దేవుడు, సర్వజ్ఞాని అయిన దేవుడు, సర్వకృపలకు పాత్రుడైన దేవుడు మనకందరికీ ఉన్నాడని చాటి చెప్పుదాం, సువార్తను ప్రకటిద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.